ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైగ్మరుక్మ వ్యామోహతస్తైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోద్నా భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్రరామయమనా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద పురాధిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభుర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థ సారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనుభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లమాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவழிதினாடென்னும் தென்குருகூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புரோர் பேணும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் தேதம் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தை இரமானுசமனுதன் ஆயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்கிறார் சடகோபம் தென் தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெறா வாந்திகளின் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்கவரே நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత పుష్టికి మరొకసారి దాసోహాలు సమర్పిస్తూ అద్భుతమైనటువంటి
నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొഴി, అటు ఆళ్వార్లు ఇటు తిరువాయిమొഴి, ఈ రెండిటి యొక్క వైభవాన్ని కమ్మనాటాళ్వాన్ మనకి శటగోపరందాది అనేటువంటి దివ్య ప్రబంధం ద్వారా వివిధ కోణాలలోంచి ఆ వైభవాన్ని అందిస్తున్నారు. అది అందుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాము. ఇందులో ఇవాళ 63వ పాసురంలో ఏమంటారు అంటే, உரிக்கின்ற கோடலின் உந்து கந்தம்மென ஒன்றுமென்னே வெறுக்கந்தரும் வெறும் பாழாய்விடும் பிறரு கொள்கவி மெய்தெருக்கின்ற கோ செடகோபந்தம் தெய்வக்கவி புவியில் சுரைக்கின்ற நுண்மணலொத்துக்கும் தோண்ட சுரத்தலிங்களே. ఇందులో ఒక అద్భుతమైన భావాన్ని చెప్పారు. ఏదైనా మనకి పైకి గొప్పగా ఉంటుంటాయి, లోపల చూస్తే ఏమీ ఉండదు. కొన్ని పైకి అసలు ఏమీ వైశిష్ట్యం ఉన్నట్లు కనపడవు, లోపల చూస్తే అద్భుతాలని దాచుకొని ఉంటాయి. దానికి ఒక దుంపని ఉదాహరణగా చెప్పారండి. పిరర్ పుల్ కవి, ఈ రెండిటికి నీచ కవులు, ఉత్తమ కవులు. మామూలు కవులు, సామాన్య కవులు చెప్పే దాంట్లో ఆ పైకి అర్థం అలా వెళ్ళిపోతుంది, లోపల ఏమీ విశేషార్థం ఉండదు. అదే నమ్మాళ్వార్ల వంటి మహనీయుల యొక్క కవిత్వంలో పై అర్థాలు పైకి తీయగా ఉంటూనే ఆలోచించిన కొద్దీ కందము మూలాల దాకా చూసిన కొద్దీ అద్భుతమైనటువంటి అర్థాలు ప్రకాశిస్తూ ఉంటాయి. అదే చెప్తున్నారు. పిరర్ పుల్ కవి, ఇతరులు పాడిన పాసురాలు, మిగిలిన వాళ్ళు పాడినటువంటి పాసురాలు అన్నమాట. ఉరికింద్ర కోడలిన్ వందు కందం జన, పొత్తి చెట్టు అని ఒకటి ఉంటుందండి, పెద్ద దుంప ఉంటుంది. దానిపై ఆకులు తీస్తే వస్తూ అయిపోతాయి తప్ప లోపలేమీ ఉండదు. ఎంత దుంపలా కనిపిస్తుంది, చూస్తే అన్ని ఆకులే తీసేస్తే లోపలేమీ ఉండదు. దీన్ని దేంతో పోల్చారండి? పెద్ద పద్యాలు, పెద్ద పాటలు, పెద్ద గేయాలు, పెద్ద పాసురాలు. అబ్బో ఎంత ఉంటుందో అనుకుంటాం. అందులో మంచి విశేషార్థాలు ఒక్కటి కూడా ఉండవు, సామాన్య కవులు చెప్తే. అది విరిక్కం తొరం వన్నం ఇన్రి వెరం పాల్ ఆయ్విడం, ఆ పొత్తి చెట్టు యొక్క దుంపని విరిక్కం విడదీసి మనం చూడండి, అరటి పువ్వు వలుస్తాం చూడండి. అరటి పువ్వు వలిస్తే ఒక ఆకు తర్వాత ఒక ఆకు తర్వాత ఒక ఆకు, చివరికి మనకి ఇంత దుంపలాగా చక్కగా చిన్నప్పుడు అది తినడం కోసం పోట్లాడుకునేవారు, అది నాకు కావాలి అని చెప్పి. అలా లోపల ఒక అద్భుతమైనటువంటి పదార్థాలు ఉంటుంది. పాసురాలకు కూడా లోపల అలా అద్భుతమైనటువంటి భావాలు ఉంటాయి. కానీ ఈ పొత్తి చెట్టుకి ఈ పై ఆకులే తప్ప లోపల ఏమీ ఉండవు. మై తిరిగిన్నకో, మరి తత్వజ్ఞానం కలిగినటువంటి నమ్మాళ్వార్లు చెప్పినటువంటి పాసురాలు ఎలా ఉంటాయి అని అంటే, సెడగోపంతం దైవం కవి, నమ్మాళ్వార్లు చెప్పినటువంటివి దైవం కవి, దైవ స్వభావము గల పాసురాలు, పవిత్రాలైన పాసురాలు, ఆలోచించిన కొద్దీ అమృతాన్ని ఊరించేటువంటి పాసురాలు. లోపల నుంచి అర్థాలు అలా ఊరుతూ దాన్ని తవ్వే సామర్థ్యం ఉండాలే తప్ప తవ్విన కొద్దీ ఊరుతూ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పారండి. విధియన్ సురక్కిన్న నున్మణల్ ఊత్తు ఒప్పం. ఇప్పుడు చిన్న ఇసుక తిన్నెలు ఉంటాయండి ఒడ్డున, ఆ తిన్నెల్ని ఇలా తవ్వుతూ ఉంటే ఇన్ని నీళ్ళు వస్తుంటాయి, మళ్ళీ తీస్తే ఇన్ని నీళ్ళు, తవ్విన కొద్దీ లోపల జలాలు పైకి ఊరుతూనే ఉంటాయి. దాన్ని దేంతో పోల్చారు? నమ్మాళ్వార్ల పాసురాలతో పోల్చారు. ఆ ఒక్కొక్క పదానికి అర్థం చెప్పుకున్న కొద్దీ అమృతం ఊరుతూ ఉంటుంది. మరి సామాన్యమైనటువంటి కవిత్వం ఎలా ఉంటుంది? పొత్తి చెట్టు పెద్ద దుంపతో కనపడి ఆకులు తప్ప లోపలేమీ ఉండదు. అంటే కవిత్వం 2 రకాలుగా చెప్తారు.
ఊరికే పై పైకి పరాడంబరం, సారమేమీ ఉండదు. రెండవ రకం ఎన్నో అర్థాలను తనలో మూట కట్టుకొని ఉంటుంది. అది ఒలిచిన కొద్దీ ఎలాగైతే ఇసుక తిన్నెలలో తీసిన కొద్దీ జలాలు పైకి వస్తాయో, అలాగే ఇక్కడ అర్థాలు చెప్పుకున్న కొద్దీ మనం చూస్తున్నాం కదండి. భగవద్ విషయంలో ఏదో ద్వయమంత్రం అంటారు. ఆ ద్వయమంత్రంలో కూడా ఉత్తరార్థం ముందు చెప్పారు అంటారు, పూర్వార్థం తర్వాత చెప్పారు అంటారు. అబ్బాయి మిక్క విరయ నిలయం మెయ్యామయర్ నిలయం అంటే అర్ధ పంచక జ్ఞానాన్ని చెప్పారండి అంటారు. అబ్బాయి అదేం కాదండి, అసలు ఉయర్నల అంటూ కంచి మొదలైన దివ్య దేశాల యొక్క వైభవాన్ని అంతటినీ చెప్పారండి. ఎన్ని చెప్పుకున్నా అటు దివ్య దేశాల, ఇటు పెరుమాళ్ళ, లేకపోతే అందులో ఉండేటువంటి శబ్దాల, అర్థాల, భావాల, అలంకారాల, రసాల, ఏవి చూడాలి? అలాంటి అద్భుతమైనటువంటి పాసురాలు రచించినటువంటి నమ్మాళ్వార్లు, సెడగోపంతన్ నమ్మాళ్వార్ల యొక్క దైవం లాంటి పాసురాలు అవి చాలా భూమిలో ఇసుక తిన్నల్లోంచి జల ఊరినట్టు పరమ పవిత్రమైనటువంటి అర్థాలని మనకు అందిస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని కంబనాటాళ్వాను చాలా అందమైనటువంటి భావంతోటి చెప్పారు. నిన్న మనం 11వ పాసురం చివరి ఒక పేరావ ఉంచి అంతవరకు అయింది మనకి అని చక్కగా గుర్తు చేశారు. చూడండి 11వ పాసురం ఒక్కసారి చెప్పుకుందాం. அகுதே உய்யப்புகுமாரென்று கண்ணன் கழல்கள் மேல் வைப்போம் பொஜில் சூழ் ஒருகோல் செடகோபன் குந்தேவன் செய்கோலத்தாயிரம் சீர்த்துடை பாடல் இவை 10 அக்காமல் கற்பவர் ஆழித்துயர் போய் ఉయ్యర్పాలరే. కైంకర్య భోగ్యతా బుద్ధి పెరుగుతుంది. ఈ తిరువాయిమొഴി అనుసంధానం చేయడం వల్ల నమ్మాళ్వార్ల యందు, ఆయన రచించిన తిరువాయిమొഴి యందు, దాని చేత ప్రతిపాదింపబడినటువంటి భగవత్ తత్వము యందు కూడా అద్భుతమైనటువంటి ఒక శ్రద్ధ కలుగుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు. 31వ పేజీలో 7 వ్యాఖ్యానంలో 3వ పేర. இப்படி அடியுடையார் புறம்பில்லை என்றே இவ்வடிகளை தாம் பத்தித்து துயிரரு சுடரிடு தொழிதெழு ఎన్న తన తిరువళ్ళకు అరుళి చేయడారు. ఇలాగా భగవంతుడి పాదాలు తప్ప మనకేవి దిక్కులేవు అనే దాన్ని మొట్టమొదటి పాసురంలో మనకి తుయరరు సుడరడి తొలిదెడు ఎన్ మననే అని తిరువళ్ళానికి చెప్పుకున్నారు, మనస్సుకు చెప్పుకున్నారు. வன்புகழ்நாரணன் தென்கடல் சேரு ఎన్నో పరోపదేశం పండినారు. అంగు అంటే ఆ వేడుమన్ మొత్తమన్ దగ్గర నుంచి చేతన్నన్ వేడు, వీటన్నిటిలో కూడా పరోపదేశం అనేటువంటిది అద్భుతంగా చేశారు. ఇంగే మరి ఇక్కడ కన్ననై తాళ్పత్తియానన్ను కేడిలం అన్నారు. నేను శ్రీకృష్ణుడి యొక్క పాదాలు విడువను, అది విడిచానా ఎందుకు పనికి రాకుండా పోతాను. కన్నల్ కడల్గల్ నినయమినో ఎన్నో పరోపదేశం పండినారు. ఇది చాలా అందమైన సమన్వయం అని నిన్న చెప్పుకున్నాం. ఏదైనా చెప్పేటప్పుడు మనం చేసి చూపించి పరోపదేశం చేయాలి. అందువల్ల నమ్మాళ్వార్లు కన్ననల్లార్ ఇల్లై కండీర్ శరణ్, కన్నన్ కడల్గల్ నినయమినో, కన్ననై తాళ్ పత్తి యానన్నం కేడిలన్. ఆయన పాదాలు పట్టుకోవడం వల్లే నాకు లాభం వచ్చింది, నేను నష్టపోకుండా ఉండగలిగా, కాబట్టి మీరు కూడా పట్టుకోండి అని పరోపదేశాన్ని చేశారు అని. అంటే మనకు కూడా చిన్న పాఠం, ఇతరులకి ఎన్నో చెప్తున్నారు, అది మీరు చేయడానికి ట్రై చేసి అప్పుడు ఇతరులకి చెప్పండి అని. అది మనకి సాధ్యం కాదండి. అమ్మా ఇవి కంఠస్థం చేయండి అంటున్నాం అనుకోండి, ఒక్క శ్లోకం కంఠస్థం రావట్లేదు. మరి చెప్పచ్చా చెప్పకూడదా? ఇక్కడ చెప్పచ్చు. ఎందువల్ల అంటే మన లక్ష్మీ స్క్వేర్ లాంటి వాళ్ళందరూ కూడా అద్భుతంగా దాని మూలాలను పట్టేసి మనకి చక్కగా మళ్ళీ అప్పగించగలుగుతున్నారు. కాబట్టి అంటే ప్రతిదీ చేసే చెప్పలేమండి. కొన్ని చేసేవి ఉంటాయి, కొన్ని మనకి సాధ్యం కానివి ఉంటాయి. మనకి సాధ్యం కానివి ఇతరులు చేస్తే చూసి ఆనందించేలాంటివి చెప్పవచ్చు
అనేటువంటిది. నిత్య వసంతమాన తిరుచోలై సూర్యంద తిరునగరికు నిర్వాహకరాన ఆళ్వార్. ఈ నమ్మాళ్వార్లు ఎక్కడుంటారండి? తిరుక్కురుగూరులో ఉంటారు. తిరుక్కురుగూరు ఎలా ఉంటుందండి? ఎప్పుడూ వసంత ఋతువు ఉన్నట్లే ఉంటుంది కండి. మామూలుగా వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలు సంవత్సరంకి 2 నెలలు వచ్చి చక్కటి జగత్తంతా కూడా శోభలతోటి పుష్పాలతోటి అద్భుతంగా ఉంటుంది. అలాంటి కాలం అది సంవత్సరంకి 2 నెలలే. కానీ తిరుక్కురుగూరులో నిత్య వసంతమాన తిరుచోలై, ఎప్పుడు వసంత ఋతువేటండి. నమ్మాళ్వారు మా ఊర్లో పుట్టారు, నమ్మాళ్వారు అద్భుత పాసురాలు అందించారు అని పులకించిపోయి చెట్లు సర్వకాల సర్వావస్థలలోనూ పువ్వులను పూస్తూనే ఉంటాయిటండి. అలాంటి తిరుక్కురుగూరికి నిర్వాహకరాన ఆళ్వార్ సర్వేశ్వరన్ తన్ తిరువడిகளிலே అంతరంగ వృత్తి పండినవై యువై తాన్ செய்த కవి ఎన్నుదల్. అలాంటి నమ్మాళ్వార్లు పెరుమాళ్ళకి త్రికరణ శుద్ధిగా అతి భక్తి శ్రద్ధలతోటి అంతరంగ వృత్తి అంటారు. మనస్సు కలిపినటువంటి సేవ చేయాలరా నాయన అని చేయడం కాకుండా త్రికరణ శుద్ధిగా పుత్తే వలసై ఎన్ను కీజే పూర్తి వాచికమాన అడిమై అన్నదల్. ఎలాంటి కైంకర్యం చేశారండి? వాచికం చేశారు. చెప్పుకున్నాం కదా, త్రివిధాలు ఉంటాయి అని. మనసులో ధ్యానిస్తే మానసికం, మాటలతో చెప్తే వాచికం, చేతలతో చేసి చూపిస్తే కాయికం. ఈ 3 రకాలైనటువంటి కైంకర్యాలలో నమ్మాళ్వార్లు 2 అలాగ మనం దర్శించలేం. కానీ ఈ వాచికము అనేటువంటిది మనదాకా అందింది. అప్పుడు వారు ఉన్నప్పుడు వారిలో ఉండేటువంటి ఆ భక్తి శ్రద్ధలను దర్శించినటువంటి వారు అదృష్టవంతులు. అవి మనదాకా ఎలా వచ్చాయి? వాచిక రూపంగా వచ్చాయి. కోలత్తాయిరం కవిక్కు చొల్లగిర అలంకారత్తాల్ ఒత్తై ఒత్త ఆయిరం. ఒక కవిత్వానికి ఏ అలంకారాలు ఉండాలో కొన్ని నియమాలు ఉంటాయండి. పద్యాలు రాయాలనుకోండి, దానికి చాలా నియమాలు ఉంటాయి. ఛందస్సు అని ఉంటుంది, గణాలు అని ఉంటాయి. ఈ గణాల తర్వాత ఈ గణాలు చేరితే ఈ పద్యం అవుతుంది అని కొన్ని వందల వృత్తాలు గాని ఆట వెలదులు తెలుగులోనే తీసుకోండి ఎన్ని వందల పద్యాలు ఉంటాయో. ఏ ఒక్క లక్షణం తగ్గకుండా అద్భుతంగా వ్యాకరణాత్మకంగా ఛందస్సుకు తగినట్లుగా రాసినటువంటి నమ్మాళ్వార్ల యొక్క 1000 పాసురాలు. సీరిత్యాది అవన్ గుణత్తై తొడుతూ పాడిన యువతిల్ ఒన్నం కురయ్యామే. ప్రభు స్వామి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క కళ్యాణ గుణాలని తీసుకొని చక్కగా ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క పాసురంలో పెట్టి మనకి చూడండి, అలంకారాలు చేసేటప్పుడు పెద్ద గులాబీలు పెట్టి ఒక రకమైన అలంకారం ఉండేది. పెద్ద పెద్ద గులాబీలు పెట్టి అందులో చిన్న చిన్న మల్లెపువ్వు ఆ గులాబీ మధ్యలో పెడతారు. మీరు గమనించి ఉంటారు అలంకారంలో ఎంత అందంగా ఉంటుందో. అలాగే పెద్ద పెద్ద చామంతిలో చిన్న చిన్న ఎర్రటి పువ్వులు పెడుతూ ఉంటారు ఆ కలర్ కాంబినేషన్ కి. అలాగా ఈయన ఆ గుణాలు పాసురాలలో గుణాలు అనేటువంటి వాడిని పొదిగేశారటండి. బంగారంలో వజ్రాలు పొదిగినట్లుగా తమిళ భాషలో భక్తి భావాలన్నీ పొదిగారు చక్కగా. కత్తవరుగల్ అది గనక మనం నేర్చుకుంటే భగవద్ వ్యతిరేక పురుషార్థంగాన పెరమాళ్ళకి వ్యతిరేకమైన పురుషార్థాలు ఉన్నాయి. ఈ పదంతా చెప్పినదే 8వ పాసురం వరకు ఈ లౌకికమైనటువంటి ఐశ్వర్యాలు అస్థిరాలు. ఒకటి ఐశ్వర్యం, తర్వాత కైవల్యంగల్, రెండవది స్వర్గం, పారలౌకికమైనటువంటి స్వర్గం కూడా అస్థిరం. మూడవది ఈ రెండిటి కంటే కొంచెం గొప్పదే అయినా మోక్షం ముందు చాలా చిన్నది కైవల్యం. ఈ అనర్థంగా పోయి ఇవన్నీ పోగొట్టి ఉజ్జీవికం స్వభావ రావాలి. మనం బాగుపడడానికి ఈ పాసురాలు మనకి తోడు పడతాయి. ఎంత అదృష్టవంతులమ్మా, చక్కగా వాటన్నిటినీ నోట్లో పెట్టుకు దాచేసుకున్నారు. ఇంకా చదువు చూడండి, ఎవరు ఎత్తుకుపోలేనిది. బయట ఏమన్నా వస్తువులంటే ఒకళ్ళు ఎత్తుకుపోతారు అనే భయం ఉంటుంది. హృదయగతం చేసి కంఠస్థం చేసి హారం చేసి మెళ్ళో వేసేసుకున్నారనుకోండి, ఎవరు అలా పడుకుని కూడా ఆ పాసురాన్ని అలా అనుసంధానం చేసుకోవచ్చు. ఓహో,
ఇక్కడ ఈయన్ని సేవించమన్నారా, అక్కడ ఆయన్ని సేవించమన్నారా అంటూ అర్థాన్ని అలా తలుచుకుంటూ ఆనందానుభూతిని పొందచ్చు. అది గల్ సురంగల్ ఉయ్యప్పాల్ ఉజ్జీవనమే స్వభావమాగ ఉడయ్యరావర్. అది ఎప్పుడైతే చదివామో అప్పుడు ఉన్నతమైనటువంటి జీవితము మనకి కలతలామలకం అవుతుంది. కాలం పరిచిందెత్తేమినాయన్నో తాం సన్నపడియై ఉడయ్యరాగయే. మీరు సమయాన్ని ఏమాత్రం వ్యర్థం చేసుకోకుండా చక్కగా చదవండి అనేటువంటి దాన్ని, అలా చదివితే మీకు ఉజ్జీవనం కలుగుతుంది అనే ఫలశ్రుతిని ఈ 11వ పాసురంలో అందించారు. அகுதே ஒய்யப் புகுமாறென்றே கண்ணன் கடல்கள் மேல் பொய்போன் பொழில் சூழ் குருகூர் செடுகோபன் குத்தேவல் செய்கோலத்தாயிரம் சேர்த்தொடை பாடல் இவை 10 அக்காமல் கற்பவர் ஆறு துயர் போய் உயர் பாலனே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். వడక్కు తిరువీధి పిళ్ళై తిరువడిగళే శరణం. ఇలా మనం వరుణాయుగమాయ అనేటువంటి దశకంలో 11 పాసురాలని పూర్తి చేసుకున్నాం. ఇలా ఒక్కొక్క 11 పాసురాలు దశకం అవగానే మునిత్రయం ముగ్గురు మన యందు కటాక్షంతో 3 రకాలైనటువంటి శ్లోకాలని పాసురాలని అందించారు. అందులో ద్రవిడోపనిషత్ సంగతి అనేటువంటిది వారికేసరి అడిగియ మనవాళ జీయర్ అనే మహానుభావులు అనుగ్రహించినది. 10 పాసురాల సారాన్ని చిన్న దాంట్లోకి తీసుకురావాలి. సముద్రాన్ని చిన్న బిందెలోకి పట్టాలి. అంటే ఎలాంటి పదాలు, ఎంత సార్థకమైన పదాలు, ఎంత ఫలవంతమైనటువంటి పదాలు ఉపయోగించారో చూడండి 32వ పేజీలో. ఆద్యే చతుర్ద శతకే దశకే. ఆ సంస్కృతం కూడా అండి అద్భుతమైనటువంటి. చతుర్దశతకే దశకే ఆద్యే, 4వ పదిలో ఆ 100 పాసురాలలో మొదటి 10 పాసురాలలో మనకి మొదట అని చెప్పడం కనమాట ఆ ప్రయోగం. శటారిస్తుష్ట తదా పరహితం దయయా వివృణ్వన్ రాజ్య స్వరాత్మ పరిభోగ చలాల్ అల్పభావౌ సమ్యక్ ప్రసాద్య హరిమేవ పుమర్ధమా. చతుర్దశతకే 4వ పదిలో, ఇప్పుడు మనం 4వ పది మొదటి తిరువాయిమొழிని పూర్తి చేసుకున్నాం. ఆద్యే దశకే మొదటి తిరువాయిమొழிలో శఠారిహి శఠగోపముని తథా తుష్ట. ఎంత ఆనందమో అది చెప్తుంటే ఆయనకి. మనం చెప్పడాలు 2-3 రకాలు ఉంటాయి. చెప్పాలిరా తప్పదురా దేవుడా అంటూ విసుక్కుంటూ చెప్పుకునేది వేరుగా ఉంటుంది. చెప్పకపోతే ఉండలేక చెప్పేది తుష్ట, ఆనందపడి. పరహితం ఇతరులకి హితం చెయ్యాలని దయయా వివృణ్వన్ స్వన్ ఉపదేశించారు. హాయిగా చెప్పారండి. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా భావించండి, ఇలా భావించండి అంటుంది. రాజ్య స్వరాత్మ పరిభోగ చల అల్పభావో. రాజ్యం యొక్క ఈ పదం ఉంది చూడండి. మామూలుగా అయితే ఇది మామూలుగా చదువుకు వెళ్ళిపోవచ్చు. కొంచెం కవి యొక్క శ్రమని మనం గుర్తించాలి. శ్రమ కాదండి, కవి యొక్క ప్రతిభని మనం గుర్తించాలి. అంటే ఈ పదం చూడండి. రాజ్య స్వర్ ఆత్మ పరిభోగ చల అల్పభావో. ఒకటి రాజ్యము యొక్క, ఈ యొక్క మాటను చూడండి. 1 నుంచి 8 పాసురాల సారం అన్నమాట. ఐహిక స్వర్గాలు, ఐహిక సుఖాలు అల్పాలు అనడానికి ఈయన చిన్న మాట ఏమన్నారు? రాజ్య. తర్వాత స్వర్గ సుఖాలు కూడా అల్పాలు. తర్వాత ఆత్మ పరిభోగ, కైవల్యం కూడా చిన్నదే. అల్పభావం, అది చిన్నది. అంటే చూడండి, లౌకిక ఐశ్వర్యాలు, స్వర్గ ఐశ్వర్యాలు, తర్వాత కైవల్య ఐశ్వర్యాలు కూడా మోక్షం ముందు చిన్నవి. ఇంత మాట నేను చెప్పాల్సి వచ్చిన దానికి
వారు చిన్న సమాసం ఇచ్చారండి. రాజ్య స్వరాత్మ పరిభోగ చల అల్పభావో ఆత్మానుభవం కైవల్యము అస్థిరత్వం అల్పత్వం ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు. సుఖాన్ని ఇచ్చిన చాలా అల్పంగా ఇస్తాయి. సమ్యక్ ప్రసాద్య అలా చక్కగా అర్థాన్ని అంతటినీ తెలిపి హరిందేవ పుమర్ధం ఆహా శ్రీమన్నారాయణుడే లోక శరణ్యుడు అనే అర్థాన్ని ప్రతిపాదించారు. చాలా అందరూ అంటే కిందటి తిరువాయుమలిలో ఎంతో ఆనందపడినటువంటి నమ్మాళ్వార్లు ఈ సంసార చేతనల యందు ఎంతో దయ కలిగినటువంటి వారై నీకు మేము హితం చెప్తాను ఉండండి అంటూ ప్రయత్నం చేసి భగవంతుడి కంటే వేరైన ఐశ్వర్యం స్వర్గం లేకపోతే కైవల్యం ఇవన్నీ అస్థిరాలు అల్పాలు, మోక్ష పురుషార్థం ఒక్కటే నీకు శాశ్వతమైనటువంటిది, ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు శ్రీయప్పతియే కాబట్టి ఆయనే పరమ పురుషార్థము అని 4వ పది మొదటి తిరువాయుమలిలో చెప్పారు. ఇంత అర్థాన్ని చిన్న శ్లోకం అండి. ఆద్యే చతుర్దశతకే దశకే శతారి తుష్టస్తదా పరహితం దయయా వివృణ్వన్ రాజ్య స్వరాత్మ పరిభోగ చలల్పభావో సమ్యక్ ప్రసాద్య హరిమేవ పుమర్ధమాహ. ఇంతటి పాండిత్యం అలవడాలంటే ఎన్ని జన్మల ఎత్తాలో, పెరుమాళ్ళ యొక్క కటాక్షం ఎంత ఉండాలో అని ఆశ్చర్యపోతుంటే వేదాంత దేశికులు బాబోయ్ అదేమి పాండిత్యమో తెలియదు, ఒక్కొక్క సమాసంతో ఒక్కొక్క పాసురాన్ని తీసుకొని వచ్చేస్తారు. ముందుగా పాసురాన్ని చదువుకుందాం, శ్లోకాన్ని చదువుకుందాం. శ్రీమాన్నారాయణ 1 స్వామ్యనుగుణమపుట పైన గీటు గీసుకుని చదివిందాకా గీటు గీసుకుని పైన నెంబర్ వేసుకోండి. శ్రీమాన్నారాయణ 1 స్వామ్యనుగుణమపుట 2 వీరదామంకమౌళి 3 దుర్దాంతారాతిగంత తర్వాత అద్భుత నియత తను 4 కల్పపాధోదితల్పః 5 విశ్వాద్య జ్యోతి 6 ఉర్వీధరపనిశయనః 7 వేద స్వరూప వేద రూప స్వకేతు 9 నిర్ధూతాశేషదోష 10 ప్రభురకదిత సుస్థిరై ఐశ్వర్య సీమా. ఇందులో మీరు నెంబర్లను కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి వేసుకుంటే దీంట్లో శ్రీమాన్ నారాయణ అంటే విరాట్టితో ఉండడం వల్ల ఆయన శ్రీమన్నారాయణుడు. నెంబర్ 1 అన్నమాట. ఏంటంటది? வருணாயகமாய் ஓட உலகடன் ஆண்டவர் கருணாய் கவரந்த காலர் சிறைகிய பானையர் பெருநாடு காண எம்மையிலே பிச்சை தாம் கொள்வர் తిరునారణంతాళ్ కాలం పెర చిందుతీయమనో తిరునారణంతాళ్. దానికి శ్రీమన్నారాయణ. 2 స్వామి అనుగుణ మకుట స్వామిత్వానికి తగినటువంటి కిరీటం కలిగిన వాడు. ఓమెన్నరై కొనరందు என்று உலகண்டவர் எம்மையே தம் இன்சுவை மடவாரை பிறர் கொள்ள தாம் விட்டு வெம்மினொளி வெயில் கானகம் போய் குமைதிம்பர்கள் செம்மென் முடி திருமாலை நிறைந்து అడి சேர்మిను. ముడి తిరుమాల అది కిరీటం కలిగిన వాడు అని చెప్పడానికి 2 అన్నమాట. వీరదామాంకమౌళిగి అది 3 అండి. அடிசேரு முடியினராகி அரசர்கள் தாம் தொழ இடிசேரு முரசங்கள் முற்றுட்டு இயம்பு இறந்தவர் பொடிசேரு துகளாய் போவர்கள் ஆதலில் நொக்கென கடிசேர் துழாயமுடை கண்ணன் கழல்கள் நினைமினோ
కண்ணన్ కజల్గల్ నినైమును కண்ணన్ యొక్క పాదాలనే సేవించండి. తులసి మాలాలంకృతుడైనటువంటి స్వామి యొక్క పాదాలు సేవించండి. 4 దుర్దాంత అరాతిహంత. 4 நினைப்பான் புகில் கடல் எக்கலில் நுண்மணலில் பலர் எனைத்தோருகங்களும் இவ்வுலகண்டு கழிந்தவர் மனைப்பால் மருங்கர மாயதலால் மற்ற கண்ணிலம் பனைத்தாள் மதகள் இரு అట్టవన్ కువలయాపీడాన్ని చంపినవాడు అని పాదం పణిమెను. అది కువలయాపీడాన్ని చంపినటువంటి వాడు అని. అద్భుత నియతి తను. 5వదండి. పణిమెన్ తిరువరుள் ఎన్నం హంసీద పైంపూం పళ్ళి అణిమెన్ కుజలార్ இன்பக்கலவி அமுது உண்டார் துணை முன்புனால பல்லே ஜெய்யர்தாம் இழிப்பச் செல்வர் மணிமின்னுமேனி నమ్మాయవన్ పేరు సొల్లి వాజ్మిను. ఆయన యొక్క పేరు చెప్పుకుని మీరు ఉజ్జీవించండి. ఈ సుందరుల యొక్క భోగాలన్నీ కూడా మీకు శాశ్వతము కాదు అనేటువంటిది. కల్పపాదోది తల్పహ. ఆ తర్వాత ఏకార్ణవంలో శయనించిన వాడు 6. వాజందార్గల్ వాజందదు மாமழை மொக்கிலில் மாயந்து ஆஜந்தார் என்றல்லால் அன்று முதல் இன்னருதியா வாழந்தார்கள் வாழ்ந்தே நிற்பர் என்பதில்லை நிற்கிறில் ஆழந்தார் கடல் பள்ளி அண்ணல் ఏకార్ణవసాయి అడియవర్ ఆమెను. తర్వాత 7 విశ్వాద్య జ్యోతి ஆமின் சுவையவை 6 ஓடடிசில் உண்டாரந்த பின் தூமென் மொழி மடவார் இறக்க பின்னம் தோத்துவார் ஈமின் எமக்கு ஒரு சுற்று என்ன இடருவர் ஆதலின் கோமின் துழாய் முடி ఆది అంశోది గుణంగళే. ఆది అంశోది గుణంగళే. దీన్ని మనం ఎంతో వివరంగా చెప్పుకున్నాం. ఆది అంశోది జగత్కారణుడు, చాలా ఉజ్వల కాంతి కలిగినటువంటి పెరుమాళ్ళ యొక్క తుజాయిముడి స్వామి. ఆయన తులసిమాలాలంకృతమైన కిరీటము కలిగిన స్వామిని సేవించండి. 8 உருவீதர பணிசெயன குணங்கள் நிறைப்புகள் மன்னர் கொடைக்கடன் பூண்டிருந்து இணங்கி உலகு உடனக்கிலும் ஆங்கு அவனை இல்லார் மனம் கண்ட போகத்து மன்னியும் மேல்வர்கள் மேல்வில்லை பணங்கள் அரவணையான் திருநாமம் பணிமெனோ శేషసాయి అరవణయ్యాన్ తిరునామం. శేషసాయి యొక్క ఆ నామాన్ని చక్కగా ఉచ్చరించండి. ఎందువల్లంటే ఇహలోక సుఖాలు కూడా శాశ్వతము కాదు. తర్వాత 9 వేద రూప స్వకేతు. స్వర్గ సుఖాలు కూడా అస్థిరమండి. గరుడ ధ్వజుణ్ణి సేవించండి. படிமண்ணு பல்கலன் பற்றோடறுத்து ஐம்புலன் வென்று செடுமண்ணு காயம் செத்தார்களும் ஆங்குவனை இல்லார் குடிமண்ணும் என் சுவர்க்கம் எய்தியும் மீழ்வர்கள் மீழ்வில்லை குடிமண்ணு புள்ளுடை అన్నల్ కళల్గల్ కురికుమిను. ఆ స్వామి యొక్క పాదాలనే సేవించండి. నిర్ధూతాశేష దోష. దోషాలన్నీ పోగొట్టేవాడు. కురుగమిగ ఉణరుబత్తడు నొక్కి எல்லாம் விட்ட இருகல் இறப்பு என்னும் ஞானிக்கும் அப்பயன் இல்லையே சிறுக நினைவதோர் பாசம் உண்டாம் இன்னும் வீடில்லை మరుగలిల్ ఈశనై పట్టి. మరుగలిల్ హేయ ప్రత్యనీకుడు అని ఒక అర్థం చెప్పుకున్నాం. అంతిమ స్మృతి అని ఒక అర్థం చెప్పుకున్నాం. విడావిడిల్ వీడు అహుదే. నిజమైన మోక్షానందాన్ని పొందే ప్రయత్నం చెయ్యండి. మరి ప్రభు సుస్థిర ఐశ్వర్య సీమ ఫలశ్రుతిగా
அகுதே உய்யப்புகுமாரென்று கண்ணன் கழல்கள் மேல் பொய்பூம் பொதில் சூழ் குருகூர் செடுகோபன் குற்றேவல் செய்கோலத்தாயிரம் சீர்துடை பாடலிவை பத்தும் அகாமல் கற்பவர் ఆలుతుయిర్ పోయి ఉయ్యర్పాలరే. ఏమి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలను మనకి అందించారండి. ఈ వరుణాయుగలో మనం తిరునారాయణంతాళ్ళు అన్నారు అని చెప్పి తిరునారాయణపురంలో ఉండేటువంటి ఆ సర్వపిల్ల యొక్క పాదాలను సేవించండి అని చెప్పుకున్నాం. అయితే ఒక విశేషాన్ని కూడా చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటున్నాం. ఇది ప్రత్యేకంగా దివ్యదేశంగా 10 పాసురాలు చెప్పినటువంటి 10 కాదు, అభిమాన దివ్య దేశాలు అని ఉంటాయండి. అలాగ నమ్మాళ్ళ వాళ్ళు 4లో 1 అయిన ఈ వరుణాయకంలో ఒక తిరునారణంతాళనేటువంటి దాన్ని చెప్పారు అని భగవద్ రామానుజులు చెప్పిన దాన్ని మనవాళ్ళ మహాముల దగ్గర నుంచి పాటించడం మొదలు పెట్టారు. ఇది రామానుజుల ద్వారా ఒక దివ్య దేశంగా స్థాపింపబడింది అని. ఇలాంటివి ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు 4లో 6 వస్తుందండి, తీర్పారయ్యామిని అని ఒకటి వస్తుందండి. దాన్ని కూడా అంతే, మనవాళ్ళ మహామునులు మన్నార్గుడి రాజగోపాలుడిని వర్ణిస్తూ అభిమాన దివ్య దేశంగా 4, 6 కూడా పొగుడుతారు. అసలు ఒన్నొందేవం అని ఒకటి వస్తుందండి. మరి అదెవరికండి అభిమానం? ప్రత్యేక నమ్మాళ్ళవార్లకే అభిమానం అంటండి. పొలింద నిన్న పిరాన్ తాను ఉన్న ఊరిలో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్లను ప్రేమతో పాడారు కాబట్టి అది ఒక దివ్య దేశం. ఇక్కడ ఈ 3 దివ్య దేశాలనే మనం ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా, అంటే అటు రామానుజుల ద్వారా, ఇటు ఈయనవరు మనవాళ్ళ మహాముల ద్వారా, నమ్మాళ్ళవార్ల ద్వారా 3 దివ్య దేశాలుగా మనం అభిమాన దివ్య దేశాలుగా గుర్తించాలి అనేటువంటిది. ఇందాక చెప్పుకున్నామే, ఓట ఊరిన కొద్దీ తీసిన కొద్దీ జలాలు వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు ఈ భాగాలే ఉన్నాయనుకోండి, ఎక్కడో వ్యాఖ్యానంలో ఒక్క లైన్లో ఎక్కడో ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా నమ్మాళ్ళవార్లు చెప్పారండి, వీటికి ప్రత్యేకించి చెప్పలేదు. కానీ అంత గొప్ప దివ్య దేశం కాబట్టి రామానుజులు చెప్పి తద్వారా మనవాళ్ళ మహాములు ఉన్నటువంటి వారు అభిమాన దివ్య దేశాలుగా ఆదరించినటువంటి వైభవాన్ని మనకు అందించారు. రమణాటాళ్వాను తీసిన కొద్దీ ఊరతాయి, తీసిన కొద్దీ ఊరతాయి అనేటువంటి మాటకి ఇదిగో ఇలాంటి వ్యాఖ్యానాలనే మనం చెప్పుకోవాలి అన్నమాట. అంటే ఒక ఏమండి ఇవన్నీ నమ్మాళ్ళవార్లకు తెలుసా అండి? నమ్మాళ్ళవార్లు ఆ దివ్య దేశాలకి వెళ్ళలేదు. దివ్యదేశ పెరుమాళ్ళందరూ ఆయన దగ్గరికే వచ్చి లైన్ కట్టి నన్ను చెప్పు నన్ను చెప్పు నన్ను చెప్పు అని దర్శనమిస్తే చెప్పినవి అన్నీ కూడా. ఈ దివ్య దేశాలకి ఎలా వెళ్ళలేదో ఆ అర్చిరాది కూడా అలాగే వెళ్ళలేదండి. కానీ మరి 9లో సూజ్, 10లో 9 సూజ్ విషంబు అనేటువంటి ఒక 10 ఉంది చూడండి. సూజ్ విషంబణి మొగిల్ తూర్యములెక్కిండ్రా అని వస్తాయి పాసురాలు. మరి అక్కడ అర్చిరాది మార్గం చెప్పారు. ఈయనకేం తెలుసండి, చూశారండి అని మనలాంటి అల్పులకి డౌట్స్ వస్తాయని ఈ దివ్య దేశాలు చూసి చెప్పారా? వాటిని ప్రత్యక్షం చేసుకుని చెప్పారు. అలాగే అర్చిరాది మార్గాన్ని కూడా ప్రత్యక్షం చేసుకుని చెప్పగలిగిన వారు నమ్మాళ్ళవారు. వారికి అలాంటి పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి రూపమైనటువంటి శక్తియుక్తులు ఉన్నాయి అని వ్యాఖ్యానంలో మనకి చాలా అందమైనటువంటి భావాన్ని ఇక్కడ అందించారు. ఇలాగ వేదాంత దేశకులు చెప్పినటువంటి తాత్పర్య రత్నావళిలో మనం వరుణాయకమాయి శ్లోకాన్ని అసలు ఒక పాండిత్యాన్నంతటిని ముద్ద చేసేసి ఒక శ్లోకాలు రాస్తే అది వేదాంత దేశకుల శ్లోకం అవుతుంది. అంత పాండిత్యం అండి బాబు, అంత పాండిత్యం. లౌకికాలు అశాశ్వతాలు, స్వర్గం అశాశ్వతం, కైవల్యం అశాశ్వతం, ఇన్ని మాటలు చెప్పడానికి రాజ్య స్వరాత్మ పరిబోధ చాలా అల్పభావం ఒక మాట అనేసారండి. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం తలమునకలవాలి.
అంత పాండితీ గర్మ వేదాంత దేశకులుగా మహనీయులకు దాసవాలు సమర్పిస్తూ మరి తిరువాయిమడి నోత్తందాది లాలిత్యాన్ని మూట కట్టుకొని చెప్పినటువంటి మనవాళ్ళ మహాముని. కాస్త తమిళ పరిచయం ఉంటే ఆ భాష వారందరికీ తేలికగా అర్థమైపోయేలాంటి భాషలో కూడా సౌలభ్యాన్ని, భావంలో కూడా సౌలభ్యాన్ని చూపించినటువంటిది తిరువాయిమడి నోత్తందాది మనవాళ్ళ మహామునులు అనుగ్రహించినటువంటిది. ఎన్ని నియమాలు పెట్టుకున్నారండి. 10 ఏ పదంతో మొదలైందో అదే పదం రావాలి. వరుణాయగమాయ్ అదే పదం వచ్చింది. నమ్మాళ్ళవార్ల పేరు రావాలి. మారన్ ఉరైపాల్ ఆయన పేరు వచ్చింది. మళ్ళీ అందాదిగా రావాలి. ఇక్కడ ఏ పదం అయిందో ఆ పదంతో తర్వాత పాసురం మొదలు అవుతుంది. సారం పోకూడదు. వరుణాయగమాయ్ ఉలగొక్కువానోర్ ఎరునాట్టిలేరి ఉయిక్కుమిన్బం తిరమాగా மன்னையர் போக தீருமாலடிமையேயினுதாம் பன்னி இவை மாறன் உரைப்பால் உலகுக்கு ஒரு నాయకమాయ్ ఉయిక్కుం ఎంబం లోకానికంతటికి ముఖ్య అధిపతి అయి అలా అధిపతి అవడం వల్ల వచ్చే సుఖం అది వానోర్ ఇరు దేవతలు ఉన్న నాటిల్ స్వర్గమును ఏరి పొంది ఉయిక్కుం వచ్చడి ఎన్బం సుఖము స్థిరమాగా స్థిరము కాదు. చాలా కష్టంగా రాయడానికి చాలా పాండిత్యం ఉంటే ఎంత సాధ్యమో చాలా తేలిగ్గా రాయడానికి కూడా చాలా పాండిత్యం ఉండాలని ఆ గొప్పతనాన్ని గ్రహించండి. అతి తేలిగ్గా మనకి ఇంగ్లీష్లో అంటుంటారు, వెరీ సింపుల్ ఇంగ్లీష్లో రాయగలగడం చాలా కష్టం. కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ తోటి ఓ కవితా వైభవాన్ని చూపించడం తేలిక అవ్వచ్చు, చాలా సింపుల్గా రాయడం చాలా కష్టం. దీనికి కూడా అద్భుతమైనటువంటి పాండితీ గరిమ ఉంటేనే ఏ పదాలతో ఏ పదాలు జోడించాలి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఆ 2 మాటల్లో 2 విషయాలు చెప్పారు. ఉలగక్కు వరునాయకమాయి ఉయక్కుం బింబం, లోకాలకన్నిటికీ నాయకుడైనప్పుడు వచ్చే ఆనందం అంటే రాజ్య సుఖము నెంబర్ 1 అన్నమాట. వానోర్ ఇరు నాటిల్ ఏరి ఉయక్కుం బింబం, మరి స్వర్గానికి వెళ్ళి దేవతలు పొందే ఆనందం అంటే సెకండ్ పాయింట్ స్వర్గలోక సుఖం. 2 వచ్చేసాయి. మీరు ఇంకొకసారి పాసురాన్ని కనుక మళ్ళీ మళ్ళీ చదువుకున్నారు అంటే ఓహో, లౌకిక సుఖాలు శాశ్వతం కాదు, స్వర్గలోక సుఖాలు శాశ్వతం కాదు. మన్ను ఎరుపోగం 3వది ఏమిటండి? నిత్యమైన ఆత్మానుభవం కైవల్యం. 3rd పాయింట్ తీదు, అది మంచిది కాదు. 3 చెప్పేశారు. అంటే 1 నుంచి 8 పాసురాల దాకా చెప్పింది ఒక పదంతో చెప్పారు, 9వ పాసురంలో చెప్పింది ఒక పదంతో చెప్పారు, 10వ పాసురంలో చెప్పింది ఒక పదంతో చెప్పేశారు. ఇవై పన్ని ఈ అల్ప అస్థిరత్వాది దోషాలు నిరూపించి మారన్ ఉరైపాల్, మారన్ నమ్మాళ్ళవార్లు సాధించడం వల్ల మాలడిమయ్యే ఇవి ఇనితాం, భగవద్ విషయంలో మీకు భోగ్యతా బుద్ధి కలుగుతుంది. ఎంత అద్భుతమైనటువంటి పాసురమోనండి. కొంచెం అర్థాలు తెలుసుకుంటూ, ఇప్పుడు మనకేం తెలిసింది, మన గోష్ఠిలో అర్థాలు తెలిసేసుకుంటూ కంఠస్థం చేయగల సామర్థ్యం ఉంది చాలా మందికి. ఏం తెలిసింది కదా, అదే సామర్థ్యంతో ఈ తిరువాయిమడి నోత్తందాదిని ఒక్కసారి చదివారనుకోండి, తెలుగులో చెప్పినట్లుగా రాజ్య సుఖాలు అశాశ్వతం, స్వర్గ సుఖాలు అశాశ్వతం, కైవల్యం అశాశ్వతం, పరమాత్మ శాశ్వతం. ఆ భావం వరుణాయగమాయ ఉలగక్కు వానోరిరు నాట్టిలేరు వైక్కుం బింబం తిరమాగా
மன்னையர் போகம் தேது மாலடிமையே ఎనతాం పన్నీవై మారన్ ఉరైపాల్. ఇలా అద్భుతంగా ఆ పెద్దలు అందించినటువంటి ఇహలోక పరలోక కైవల్యాదుల అశాశ్వతత్వాన్ని, మోక్షము యొక్క శాశ్వతత్వాన్ని కూడా మనం చాలా యథాశక్తి ఆనందానుభవంతో చెప్పేటువంటి ప్రయత్నం చేసుకుని మొదటి దశకాన్ని పూర్తి చేసుకున్నాము. ఈ మొదటి దశకం అయిందండి. ఇంకా రెండవ దశకంలోకి ప్రవేశించాం. ఈ రెండవ దశకంలోకి ప్రవేశించినప్పుడు చిన్న ఇంట్రడక్షన్ నిన్న చెప్పుకోవడం జరిగింది. 4లో మొత్తం 10 దశకాలు ఉంటాయి కదా 4లో కూడా. అందులో 2, 4, 6, 8 ఇవి స్త్రీ భావంతో చెప్పారండి. మనకు గుర్తు పెట్టుకోవడం కూడా తేలిక. 2వ ఎక్కాన్ని గుర్తు పెట్టుకుంటే తేలిగ్గా గుర్తుంటాయి. 2, 4, 6, 8 ఇవి స్త్రీ భావంతో చెప్పారు. మరి 1, 3, 5, 7, 9, 10, 11 ఇవి ఉన్నాయి కదండి. అవి ఆళ్వార్ల భావంగా చెప్పారు. అందులోనూ స్త్రీ భావంలో కూడా ఈ పాలనాయి అనేటువంటి అద్భుత దశకాన్ని తాయిమార్ అవస్థలో చెప్పారు. తాయిమార్ అవస్థలో చెప్పారు. దీనిని చాలా విశేషమైనటువంటి దశకంగా, మీరు ఏ చెప్తే అదే విశేషం అంటున్నారులేండి అనుకుంటారు మేము. అంటే మరి ఏం చేస్తామండి, రత్నాలు చూస్తున్నాం, అబ్బా ఇది బాగుంది, అదే లేదండి ఈ రత్నం ఇది ఇంకా బాగుందండి, ఇది ఇంకా దేనికదే బాగున్నాయి, మరి ఏం చెయ్యాలి చెప్పక ఆ ఆనందానుభవంలో ప్రతిదీ అలాగే ఉంటుంది అని. ఇందులో మనకి ఈ పాలనాయి అనేటువంటి ప్రవేశంలో చాలా విశేషాలు చెప్పారండి. ఒకటి, మనకి వటపత్ర సాయిని ప్రార్థించడం చెప్పారండి. పాలనాయి బాలుడై వటపత్ర సాయిని ఆశ్రయించండి అని చెప్తున్నారండి. ఇందులో ఇప్పుడు తల్లి గారికి ఒక దుఃఖం వచ్చింది. తల్లి అవస్థగా చెప్తున్నా. ఇప్పుడు నమ్మాళ్వారు కాదు, నమ్మాళ్వారు అనే నాయికను చూసి వాళ్ళ అమ్మగారు బాధపడుతుంది. అది ఒక డ్రమటైజేషన్ అంటామే, నాటకీయత. అలాగ మనం ఊహించుకోవాలి. పరాంకుశ నాయక ఓ దుఃఖంలో ఉంది. ఎక్కడ దుఃఖంలో ఉంది ఆవిడ? 3లో మనకి 8లో అయ్యో అయ్యో ముడియానే అంటూ బాధ. నేను కలుసుకోలేకపోతున్నానే, నిన్ను చూడలేకపోతున్నానే అనే బాధలో ఉందే. ఆ బాధ మళ్ళీ ఈ పాలనాయిలో మొదలైంది. సరే, మొదలైందండి. వాళ్ళ అమ్మగారు బాధపడుతున్నారు. ఆళ్వారు నాయక యొక్క అమ్మగారు ఎంత బాధపడుతున్నారంటే, ఇప్పుడు ఇంతకు ముందు కూడా నిన్ను సర్వకాల సర్వావస్థలలో సేవించాలి అని కోరింది మా అమ్మాయి. ఎక్కడ కోరిందండి? ఒజివిల్ కాలమెల్లాం ఉడనాయమన్రి. 3లో ఒజివిల్ కాలమెల్లాం, సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో, త్రికాలాలలో, భూత భవిష్యత్ వర్తమానాలలో, సర్వకాలాలలో నిన్ను నేను ధ్యానించాలి. అది బానే ఉంది. జీవితం ఉన్నంత కాలం ఎప్పుడు నిన్ను ధ్యానించాలి అని అనుకోవడం. కష్టం అంతా ఈవాళ వచ్చి పడిందని. ఎందుకు వచ్చింది? ఆ తల్లి దుఃఖపడుతోంది. ఎంత పాపిష్టిదాన్నో, ఈ పిల్ల ఇలా బాధపడుతుంటే చూసే కర్మ నాకు వచ్చింది. తల్లులు ఇలా అనుకుంటారు కదండి, ఏం పాపం చేశానో మా పిల్లలకి ఇలా అయింది, ఏ పాపం చేశానో మా అబ్బాయి ఇలా అయ్యాడు, వీడిని ఇలా చూడడం ఏ జన్మ పాప ఫలమో, ఇలా అవడం ఇలాంటి కర్మ ఎప్పటిదో, ఇలా తల్లి తన యందు దోషాన్ని ఆరోపించుకుంది. అలాగే ఇక్కడ తాయిమారు ఎంత మహాపాపం చేశానో మా అమ్మాయికి ఇలాంటి కోరిక కలిగింది. ఎలాంటి కోరిక కలిగింది? వటపత్ర సాయి అయిన స్వామి యొక్క పాదాల మీద తులసి కావాలనే కోరిక కలిగింది. ఏమండి, అప్పటివాడు వటపత్ర సాయి,
ఆ కాలం ఎక్కడ, ఈ కాలం ఎక్కడ? ఒజివిల్ కాలం వెళ్ళాలో అన్ని కాలాల్లో చెయ్యాలనుకున్నావు, అది బాగానే ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం, చూడాలనుకుంటాం, చెయ్యాలను. ఒక తల్లి కూతురుగా మనం ఒక సీన్ అనుకోవాలన్నమాట. బాగానే ఉందే అమ్మాయి, 3 కాలాల్లోనూ ఆ పెరుమాళ్ళని ధ్యానించాలన్నావు, బాగానే ఉంది. ఇదెక్కడెక్కడవే కృష్ణుణ్ణి తలుచుకుంటావు. ఈ కృష్ణుడు ఎప్పటివాడు? ఆ కృష్ణుల్లో కూడా వటపత్ర సాయి ప్రళయ కాలంలో ఎప్పటివాడు? ఆయన ఇప్పుడు విభవావతారాలలో వైభవమూర్తి పాదాల మీద ఉన్న తులసి ఇప్పుడు ఎలా వస్తుందే తల్లి? అర్థమైంటుంది కదండి ఈ రెండిట్లో తేడా. కైంకర్యం చేయాలనుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది బాగానే ఉంది. కానీ కృష్ణుడి పాదాల మీద, ఆ కరార విందైన పాదాల మీద ఆ తులసిని నాకు కావాలి అనుకుంటే ఎంత పాపం చేసుకున్నానో, దీనికి ఇలాంటి కోరిక వచ్చి పడింది. ఎవరికి? పరాంకుశ నాయకికి ఇలాంటి కోరిక వచ్చి పడింది అని. చాలా అందమైనటువంటి సంగతులు ఉంటాయండి తిరువాయుమొഴി మొత్తానికి అంతటికీ కూడా. ఇప్పుడు 3:8లోనేమో ముడియానే అని బాధపడ్డారండి. ఆ తర్వాత 3:9, 3:10, 4:1, 4:2 ఈ 5 వరకు నాయికా భావాన్ని మనం తీసుకుంటే సంగతి ఉంది, బాధపడడంలో కనెక్టివిటీ ఉంది. ఇక్కడ ఏమైంది? ఒక్కొక్క 10 కొన్ని సంబంధాలు ఉంటాయి. 6లో 10 ఉందండి. ఈ 4లో 2 ఉంది చూడండి. ఇందులో స్వామి యొక్క తిరువడి ప్రస్థానం వస్తుంది. తిరువడి అంటే పాదాల యొక్క ప్రస్థానం. 6లో 10లో కూడా ఉన్నడికి రమరందు అని వస్తుంది, నీ పాదాల కింద. 6లో 10లో 4లో 2లో కూడా ఆ పాదాల యొక్క ప్రస్తావనని ప్రత్యేకంగా తీసుకొస్తారు. ఇందులో ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్కలా కోరుకుంటుంది. ఇప్పుడు 6లో 1లో శంఖ చక్రాలు అంటుందండి, వైగళ్ళు అనేటువంటి 10లో. 4లో 2లో కూడా శంఖ చక్రాలు వస్తాయి. అలా కొన్ని కలుస్తాయి, పర్వాలేదు అనుకోవచ్చు. కానీ మామూలుగా అయితే త్రికాల సేవ చెయ్యొచ్చు, కానీ జరిగిపోయిన కాలం భూతకాలికమైనటువంటి విభవావతారంలో ఉన్న స్వామి యొక్క పాదాల మీద ఉన్న తులసి కావాలనుకుంటే నేను ఎక్కడ తెచ్చి పెట్టనే తల్లి నీకు అని తల్లి పరాంకుశ నాయకిని చూసి చాలా బాధపడుతోంది అని అంటారనమాట ఇందులో. అంటే 2, 4, 6, 8 గుర్తు పెట్టుకోండి, ఇంకా మళ్ళీ అడగక్కర్లేదు. 4లో 2, 4, 6, 8 అది తాయిమార అవస్థ. ఇప్పుడు 2, 4, 6, 8లో తాయి 2 తల్లిగానే చెప్పినటువంటివి. అది బాగా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే ఆ తీర్పారైలో ఒక చెలికత్తగా చెప్తుంది. 4 చెప్పాం కదా, తీర్పారైలో చెలికత్తగా చెప్తుంది. తర్వాత దాంట్లో నాయికగా చెప్తుంది. 8లో ఇలాగా తాయి తోలి మగళ్ అనేటువంటి అవస్థలు, 4 అవస్థలని మనకి నమ్మాళ్ళ వాళ్ళు అందించారు అని పెద్దలండి. దీని మీద ఎన్ని డాక్టరేట్స్ ఇస్తే వాళ్ళకి సరిపోతుందండి. ఏంటి డాక్టరేట్ అని డిగ్రీ పెట్టుకుంటే సరిపోదండి. ఏదో ఇంత విషయాన్ని అక్కడ ఉంది అని చదవడం ఒకసారి అయినట్టు అనమాట. ఎన్ని వ్యాఖ్యానాలు, ఎన్ని సంగతులు అంటే పూర్వ పర అన్వయాలు, ఎన్ని నిర్వాహాలు అంటే ఎన్ని అర్థాలు, ఎన్ని రకాల అర్థాలు. మళ్ళీ 4లో చెప్పింది 6లో ఎలా ఉంది, 10లో ఎలా ఉంది. ఏమండి ఇక్కడ ఇలా చెప్పారు, అక్కడ అలా చెప్పారు, ఇది వారికి సాధ్యమేనా? ఈ మొదటిది వారికి సాధ్యం. ఆయన చింత చెట్టు త్వరలోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్లకుండా చేసిన ఆయనకి అక్కడ పరమపదంలో ఆ మార్గదర్శనం కూడా సాధ్యమే అయి ఉంటుంది. ఇది సాధ్యమైనప్పుడు అది సాధ్యం కాదా? వారి జ్ఞానానికి అంత శక్తి ఉంది. ఇలాగండి రకరకములైనటువంటి వ్యాఖ్యాన భావాలని మనకి హాయిగా మన స్థాయిలో మనం చెప్పుకోవాలి అంటే ఇవాళ పాసురానికి ముందు అనుసంధానం చేసుకుని ఆ శ్లోకంలోకి వెడదాం.
பாலனாய் ஏழுலகுண்டு பரிவின்றி ஆலிலை அன்னவசம் செய்யும் அண்ணலான் தாளினை மேல் அணி தன்னம் தந்துழாய் என்ற மாலுமா వల్వినయ్యే మడవల్లియే. చాలా అందమైనటువంటి అసలు చదువుతుంటే మనకి తెలియకుండానే ఒక దివ్యమైనటువంటి ఆనందం మనకి కలుగుతూ ఉంటుంది అనమాట. వల్వినయ్యే, ఎంత పాపం చేసుకున్నానో ఏమిటో ఆ ఎత్తుగడ చూడండి. తల్లి అంటోంది అనమాట, పిల్లాడు ఏదైనా పిల్లగాని బాధపడుతున్నారనుకోండి, అయ్యో వీళ్ళ దుఃఖం తీర్చలేకపోతున్నాను, ఎంత పాపం చేసుకున్నానో ఎంత పాపం చేసుకున్నానో. దీన్ని చాలా పల్లెటూళ్ళలో మోటగా మాట్లాడతారండి. ఏంటంటే నేను చచ్చిపోయానే తల్లి, నేను చచ్చిపోయానే తల్లి అంటారండి. ఏమిటి చచ్చిపోవడం ఏమిటి అంటే, నేను నీకేమీ చెయ్యలేకపోతున్నాను అనే దుఃఖ ప్రకటనకి అదొక విధానం అన్నమాట. ఎక్కువగా వాడుతుంటారు. పూర్వకాలం వాళ్ళు చాలా ఎక్కువ వాడుతూ ఉండేవారు ఈ పదాన్ని అనమాట. వల్వినయ్యన్, క్రూరమైన పాపము గల నా కుమార్తెగా పుట్టిందండి. పాపం, నాకు కూతురై పుట్టింది, ఎక్కడో పుట్టాల్సిందో ఏమో, నాకు కూతురుగా పుట్టింది. మడం వల్లి, బాల్యావస్థలో ఉన్న తీగ లాంటి అమ్మాయి. బాల్యం అంటే బాల్యము పోతూ మంగయ్య అన్నమాట, యవ్వనారంభంలో ఉన్నటువంటి అమ్మాయి. అలాంటి అమ్మాయి వల్లి, తీగలాంటి శరీరం. అలా మనిషిని నిలబెడితే ఓ తీగ అటు ఓ తీగ ఇటు అలా నిలబడిందా అన్నట్లుగా అంత సుకుమారమైన దేహము కలిగినటువంటి అమ్మాయి. పాలనాయి, ఆవిడికి కనపడ్డాడండి ఒకడు, ప్రాణం తీసేస్తున్నాడు. సరిగ్గా ఇదే భావాన్ని సిరియ తిరుమలలో తిరుమంగయ్యాళ్వార్లు అంటారండి. వల్వినయ్యేన్ ఊరారు గప్పదేయాయిన, ఎంత పాపం చేసుకున్నాను, అనవసరంగా అక్కడికి వెళ్ళి అందులో పడ్డాను అంటారు తిరుమంగయ్యాళ్వారు. అలాగే ఇక్కడ ఎంత పాపిస్తాను, మా అమ్మాయికి బాలుడై పాలనాయ్, బాలుడై ఏడులగు ఉండు, 7 లోకాలని మింగేసి పరివిండ్రి, అంత లోకాలు భుజించిన శ్రమే హాయిగా లోపలికి వెళ్ళిపోయేటండి. ఆలిలై అన్నవశం సయ్యం, ఒక ఆలిలై, ఆల్ వటపత్రం, మర్రియాకు, అది కూడా కొన్ని పెద్ద పెద్ద ఏనుగు చెవులంత ఆకులు ఉంటాయి. పోనీ అందులో పడుకుంటే పర్వాలా. ఆలిలై, చిన్న మర్రియాకు మీద అన్నలారు పడుకున్నటువంటి స్వామి అయిన సర్వేశ్వరుని యొక్క తాళినై మేల్, శ్రీపాద ద్వంద్వాల మీద ఆని అని తన్నం తుళాయ్, సమర్పించబడిన చల్లనైన అందమైన తుజాయ్ మాలిక కావాలి అని మాలుం వ్యామోహం కలిగి ఉంది. ఎంత వ్యామోహమో చూడండి. ఆ తులసిమాల కూడా ఎలా ఉండాలో తెలుసా? 2 విశేషణాలు వేశారు. తన్ అం తుజాయ్, చల్లగా ఉండాలి. ఆ చల్లతనం దేనికి గుర్తండి? అది వికసితమై ఉన్నటువంటి నిత్య నూతనత్వానికి. ఆ దళాలు అలా మెరిసిపోతూ ఉండడం, నిన్నటివో మొన్నటివో వాడిపోయి ఉండడం అలా కాదండి. అవన్నీ కూడా నిత్య నూతనంగా వికసితమై ఉండేటువంటి దళాలు, మధు నశ్యందములుగా ఉండేటువంటి దళం ఉందే, ఆ తులసి కావాలనుకుంటోంది. దీనికి ఇలాంటి కోరిక వచ్చింది. ఇదంతా నా కర్మ, నా పాపం. ఏదో ఎదురుకుండా ఉన్నవాడి పాదాల మీద అయితే ఏమన్నా తెచ్చి ఇవ్వగలం గాని, ఎప్పుడో ఎక్కడో ఆ మర్యాకు మీద పవళించిన స్వామి యొక్క పాదాల మీద ఉన్న తులసి తెచ్చి ఇమ్మంటుంది ఏంటండి? ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఎంత పాపం చేసుకున్నానండి, మా అమ్మాయికి ఇలాంటి గతి వచ్చింది అని చెప్పి ఆళ్వారు నాయకి అవస్థను చూసి తాయిమారు, తల్లి, బాగా గుర్తు పెట్టుకోండి. తాయిమారు ఎవరు, ఆళ్వారు నాయకి ఎవరు, తోజిమారి ఎవరు?
ఇది మొత్తం భగవద్ విషయం గుర్తు పెట్టుకోవాలి. నాయకి అనగానే ప్రాప్య త్వర, వెళ్ళిపోవాలి 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 అనే కోరిక వస్తే అది నాయకిగా అవస్థ. తప్పమ్మా, అలా చేయకూడదు, ఆయనే వచ్చి రక్షిస్తాడు అని అధ్యవసాయం వస్తే అది తాయిమారు అవస్థ, తల్లి అవస్థ. అలా కాదు, ఉపాయాంతరాలు చూడాలి అనుకుంటే తోహిమారు అవస్థ. ఈ మాటలు గుర్తుంచుకొని మన మనస్సే చూడండి 100 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఆలోచిస్తుంది. ఆ ఆలోచన విధానానికే వ్యాఖ్యాతలు తాయిమారు, తోలిమారు, లేకపోతే నాయిక, మగళ్ళు అనేటువంటి పేర్లను పెట్టారు. అంతమంది లేరు, ఉన్నది నమ్మాళ్వారు ఒకరే. 27 దశకాలు స్త్రీత్వంతో చెప్పారు. అందులోనూ తల్లిగా చెప్పినటువంటివి అధ్యవసాయము. మనం పెరుమాళ్ళనే నమ్ముకొని ఉండాలి 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 అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఒక మానసిక స్థితిని తాయిమారు అవస్థగా మనకి అందించారు. ఆ విశేషాలను వివరంగా రేపు మనం చెప్పుకుందాం. పాలనాయ్ ఏజులగు ఉండు పరివింద్రి ஆளிலை அன்னவசம் செய்யும் மண்ணலார் தாளினை மேலணி தன்னம் துழாய் என்றே மாளுமாள் வல்வினை ஏன் மடவல்லியே நிர்வேசம் போலநாதம் நதஹித மனசம் பத்மநாபம் ரமேஷம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకో చ గోవిందం పూరనాదేన చ సహకురుకే సేందు సింధుం యతీంద్రం మాలాధృత్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాద తిరు అరుణ్మాల్ సేనై முதலிய நாதமணி சீரிய செடவோ பன்னாதமணி சீரைய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதர குருகை பிறார் அம்பாமெதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமுனி இரு கண்ணர் கங்குடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் கற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய ஜெகர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వాడి తిరువాయ్మొழி பிள்ளை மாதவ வள்வாய் மணவாள மாமுனிவன் வாழியவன் மாறன் திருவாய்மொழி பருளை மாலினத்தோர் தேரும்படி உரைக்கும் சேர் శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం పుడయవల్లు మహం పదే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దిత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.